గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంగీత్. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా. ఈరోజు అయితే నేను తిరుపతికి వెళ్ళబోతున్నాను అనమాట. ఈయన మా నాన్న. హాయ్ అప్ నాన్న. ఈమె మా చెల్లె, ఈయన మా సంతు మామ, ఈయన మా శివ మామ, ఈమె మా అమ్మ. ఓకే, ఇప్పుడైతే మన ట్రైన్ అయితే రాబోతుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే మనం ఉన్నాము. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడు S1 దగ్గర ఉన్నాం మనము. నారాయణాద్రి S1 వస్తుంది, వెయిట్ చేద్దాం. చూడండి గైస్, మనం పోయే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇదే నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇప్పుడైతే మనం ట్రైన్ ఎక్కుతున్నాం. చూడండి, ఇదంతా మన లగేజ్ అనమాట. సరే, ఇప్పుడు మనం ట్రైన్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదే మన సీట్ అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము. చూడండి ట్రైన్ ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది. మన సీట్ నెంబర్ అయితే 79 అనమాట. 79 మన సీట్ నెంబర్. ట్రైన్ సౌండ్ చాలా వస్తుంది కాబట్టి నేను మాట్లాడేది వెళ్ళిపోవచ్చు. గైస్, మనం పొద్దున 5:55కి అయితే ట్రైన్ దిగాము. ఇప్పుడు మనం తిరుమల కొండపైకి అయితే వెళ్తున్నాము. బస్కి ఎక్కాము మనం. చూడండి, ఇప్పుడే లగేజ్ చెక్కింగ్ అదంతా అయిపోయింది. ఇప్పుడు నేను మీకు కొండ మీదకి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడు వరాహస్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. పైన రూమ్ తీసుకున్నాము. మన రూమ్ నెంబర్ అయితే 113 అనమాట. చూడండి మన రూమ్, ఇదే మన రూమ్ అనమాట. ఇక్కడైతే మేము లగేజ్ అయితే పెట్టేసుకున్నాము. లెట్స్ గో. ఇప్పుడైతే మన రూమ్కి తాళం వేసేసి గుండు కొట్టించుకోవడానికి వెళ్తున్నా నేను. స్వామివారికి నా ఎంటికలు ఇచ్చేస్తా ఈరోజు. చలో వెళ్దాం, కమాన్. చలో, ఇప్పుడు లిఫ్ట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం. కమాన్, ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్ళిపోదాం. చకచకా చేసేద్దాం. ఇప్పుడైతే మనం రూమ్లో నుంచి అయితే బయటికి వచ్చేసాము. చూడండి లొకేషన్ మొత్తం. రోడ్ క్రాస్ అయితే చేస్తున్నాం మనం. ఇక్కడ నుంచి అయితే వాకింగ్ డిస్టెన్స్ మనకి వరాహస్వామి దగ్గర నుంచి అయితే మనం రూమ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది. మనమైతే ఇప్పుడు నడుస్తున్నాం. కమాన్, లెట్స్ గో. మనమైతే నందకం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ప్రతి దగ్గర టీటీడీ జలప్రసాదం అయితే ఉంటుంది. చూడండి, ప్రస్తుతానికి ఇక్కడ వాటర్కి అసలు లోటే లేదు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ దేనికైనా. బోర్డు కూడా ఉంది క్లియర్గా. ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోదాం. కమాన్. ఇక్కడనే అండి మనం గుండె చేయించుకున్నది. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్ళాలి. కమాన్. ఇక్కడ పెద్ద లైన్ ఉంది.
మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి లైన్లో అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. అందుకే ఈ లైన్ అంతా పెద్ద లైన్. కమాన్ కూర్చుంది. ఇక్కడనే మనం టికెట్ తీసుకునేది. నేను మీకు ఇప్పుడు కౌంటర్ చూపిస్తాను. చూడండి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి కౌంటర్లో టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకొని స్వామివారికి ఎండికలు సమర్పించుకున్నాం. 2 గుండ్లు ఇక ఈమె ఈ పాప ఈయన 2 గుండ్లు ఒకటి 5 కట్టాలు షేవింగ్ ఉంటుందా? షేవింగ్ ఇక్కడ మనం బ్లేడ్ అయితే తీసుకున్నాం. బ్లేడ్ అయితే తీసేసుకున్నాం. చలో టికెట్ బ్లేడ్ అనమాట. టోకన్లో నంబర్ ఉంటుంది చూడు. ఉన్నది గుండు వేయించుకుంటుంది. చూడండి పిల్లకలు ఎందుకు వేస్తున్నా? హలో గాయస్, నేనైతే గుండు చేయించుకుని ఇంటికి వచ్చి స్నానం వేసి తీసి టెంపుల్కి వెళ్ళడానికి అయితే తయారైపోయాను. లెట్స్ గో టు ద టెంపుల్. కమాన్. అయితే స్వామివారి దర్శనంకి అయితే వెళ్తాం. అండ్ ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతాం. మనం అన్నప్రసాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్సే ఉంటుంది అన్నప్రసాదాలు కూడా. వెళ్దాం. ఇప్పుడైతే మనం వెళ్ళే దారిలో మా చెల్లికి క్యాప్ అయితే కొనుక్కున్నాం అనమాట. చూడండి చలో మనం వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. మంచి విగ్రహాలు దేవుణ్ణి ఉన్నాయి. మనం కొనుక్కోవచ్చు ఇక్కడ. కమాన్. పెట్టారు అన్నప్రసాదం సెంటర్. చలో మనమైతే వెళ్ళిపోదాం. కమాన్. మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. మనం వెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా రష్ ఉంది. మనకి చూడవచ్చు. ఇక్కడైతే మనకి చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. చూడండి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ చాలా దూరం నుంచి ఉన్నది. ఇంతసేపటి నుంచి ఇప్పుడైతే మన లైన్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా కొంచెం డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం రైడ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇదంతా మన లైన్ అనమాట. అయితే లోపలికి ఎంటర్ అయిపోయాం. పైన ఉంటుంది చూద్దాం. ఇప్పుడు మనకైతే పైనకి వెళ్ళాలి మనం. కమాన్ లెట్స్ గో. అయితే మనకు చూడడానికి ఒక నైస్ బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదే ఆ పెయింటింగ్. చూడండి ఎంత మంచిగా ఉంది. ఇది చాలా పెద్ద పెయింటింగ్ అనమాట. చూడండి అదే నేను చెప్పిన పెయింటింగ్ అయితే. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇదే హాల్. ఇదే హాల్ అన్నమాట మనం తినేది. చేస్తాం మనం ప్లేట్స్ అనమాట. మనకి డిఫరెంట్ కర్రీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి ఇదే టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి ముగ్గులు ఉన్నాయి మొత్తం.
చూడండి గైస్, అన్నప్రసాదాల దగ్గర నుంచి అటు ఉంటాయి కదా, ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అది దర్శనం చేసుకున్న తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సరే కదా, అందరు ఎట్లా కూర్చున్నారు. ఇదే మన హాల్ అన్నమాట, అన్నప్రసాదాల హాల్. లైన్ అనమాట టెంపుల్ది. ఈ లైన్లో నుంచి మనం టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళాలి. వరాహస్వామి టెంపుల్ ఇక్కడ దర్శనంకి ఇదే లైన్. ఇది మన వరాహస్వామి టెంపుల్లో ఉండే గుండం అనమాట. చూడండి, ఇక్కడ కొంతమంది స్నానం చేస్తున్నారు అక్కడ సైడ్ చూడండి. దీంట్లో మనకు అనేది ఇప్పుడు అలౌడ్ ఉంది. రండి ఇప్పుడు మనం దర్శనంకి వెళ్దాం. వీలైతే దేవుణ్ణి కూడా మీకు చూపిస్తాను. చూడండి, లోపల కెమెరాస్ అయితే అలౌడ్ లేదు అన్నారు కాబట్టి మాకైతే దర్శనం బాగానే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్ళిపోదాం. తిరుమలలో తిరుపతి. ఇక్కడ చూడండి గైస్, టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదే మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధి, శ్రీవారి సన్నిధి. మీరు ఇక్కడ నుంచి దర్శించుకోవాలి. లోపలికి ఫోన్స్ అలౌడ్ లేవన్నమాట. చూడండి, ఇదే మన తిరుమల తిరుపతి స్వామివారి ఇదే మన స్వామివారి సన్నిధి. చూడండి, ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పైనకి అయితే ఎక్కుతున్నాం అనమాట. మనము కొండ పైనకి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫోన్ కౌంటర్లో డిపాజిట్ చేయాలన్నమాట. అప్పటి వరకు నేను మీకు చూపిస్తాను. హలో గాయస్, ఇప్పుడు దర్శనం అయిపోయేపు మనకి టైం 7:30 అవుతుంది. మేమందరం ఇలా అయిపోయాము. ఫుల్ రష్ ఉందన్నమాట లోపల, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ 4 to 5 hours అయితే పట్టింది మనకు టైము. ఇప్పుడు నెక్స్ట్ మనం తినడానికి అయితే వెళ్దాము. మధ్యలో కొంచెం షాపింగ్ కూడా చేసుకుందాము. లెట్స్ గో. అయితే మనం వెళ్తున్నాము, షాపింగ్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి గాయస్, ఎంతమంది ఉన్నారు చూసారు కదా. ఇది మన శ్రీవాణి సన్నిధి అన్నమాట. ఇప్పుడైతే మనం నిన్న రాత్రి షాపింగ్ అయితే చేసాము. నిన్న మదర్స్ డే ఉండే కాబట్టి నేనైతే మా అమ్మకి గాజులు అయితే గిఫ్ట్ ఇచ్చాను. అది ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలి. ఫస్ట్ మనం హోటల్కి వెళ్ళి లంచ్ చేసి దాని తర్వాత స్టేషన్కి వెళ్ళిపోదాము. లెట్స్ గో, కమ్ ఆన్. హలో గైస్, ఇప్పుడైతే మనం కొండపై నుంచి కొండ కిందికి అయితే వస్తున్నాం, తిరుమల నుంచి తిరుపతికి అనమాట. ఇక్కడ మనకి చాలా మంచి సీనరీ అయితే ఉంది. వచ్చే దారిలో చాలా గెస్ట్ హౌసెస్ అంటే స్టేయింగ్ రూమ్స్ అనేవి చాలా ఉన్నాయి, హోటల్స్. అక్కడ మనం ఉండొచ్చు. మనం ప్రస్తుతానికి ఇప్పుడు వరాహ గెస్ట్ హౌస్లో అయితే ఉండే అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి తిరుమల నుంచి తిరుపతికి అయితే వస్తున్నాము. ఇక్కడ మంచి సీనరీ అయితే ఉందన్నమాట. మేము ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, నడక దారి అనమాట. చూడండి, కింద నుంచి పైనకి వచ్చే వాళ్ళకి కాలినడక దారి. భక్తులందరూ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఇది కూడా కాలినడక ద్వారి అనమాట. ఇక్కడ సైడ్ నుంచి చూడండి గైస్, ఎంత మంచి సీనరీ అవుతుంది. చూశారు కదా, వీళ్ళందరూ ఆ స్వామివారి దర్శనం కోసం అయితే కాలినడక
మీద వస్తున్నారన్నమాట పాదయాత్ర చేసుకుంటూ కింది నుంచి పైన దాకా. చూడండి ఇవైతే మన స్వామివారి పాదస్పర్శ తాకిన 7 కొండలు అన్నమాట. చూడండి చూసారు కదా గాయస్, ఎంత అద్భుతంగా అయితే ఈ కొండలు అయితే ఉన్నాయి. అయితే లయన్స్, టైగర్స్, హైనాస్, ఇంకా పికాక్స్, బ్యూటిఫుల్ బర్డ్స్, బ్యూటిఫుల్ యానిమల్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయని ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. మీరైతే ఈ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ రాత్రి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే బెటర్. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇంత మంచి సీనరీ అయితే మనకి 7 కొండలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఇక్కడున్న PS4 ప్యూర్ వెజ్ హోటల్కి అయితే వచ్చామన్నమాట. ఇందులోనే మనం ఇప్పుడు లంచ్ చేయబోతున్నాము. వెళ్దాం రండి. 29 నెంబర్స్ దగ్గరనైతే దొరికింది. ఇప్పుడే మనం అయితే లంచ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు టైం 4:10 అవుతుంది. 4:30 వల్ల కల్లా మనం అక్కడ రీచ్ అవుతాము. లెట్స్ గో. రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడు వెళ్దాము. ట్రైన్ అయితే 5 o'clock ఉంది మనకి. లెట్స్ గో. ఇప్పుడైతే మనం ట్రైన్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇప్పుడే అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. చూడండి నాకు ఏమో ఇక్కడ లెవెల్లో వచ్చింది నెంబరు. వీళ్ళకి 32 ఇంకా 33 అంటే వచ్చింది వీళ్ళకి. చూడండి వాళ్ళు ఎట్లా కూర్చున్నాడు కదా, ఎట్లా చేస్తుంది మా చెల్లి కదా. ఇక మనం ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాము. మనం రేపు మార్నింగ్ 6 o'clock అట్లా మన ఇంటి దగ్గర స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్లో రీచ్ అవుతామన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి కామెంట్లో గోవిందా గోవిందా అని టైప్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.